ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎప్పుడూ ఎదురెదురుగా తారసపడరు. కానీ తొలిసారిగా వారిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా వాదోపవాదాలు జరిగాయి. వైసీపీ అధినేత జగన్కి జైలుకు వెళ్లి పార్టీ నేతలను పరామర్శించడానికి సమయం ఉంటుంది, కానీ శాసనసభ సమావేశాలకు వెళ్లేందుకు సమయం ఉండదా అని ట్వీట్ చేశారు. ఓ మీడియా ప్రతినిధి ఆమె ట్వీట్ గురించి చెప్పి స్పందించమని అడిగితే ఆమెకు పని పాట లేదు, ఖాళీగా కూర్చుని ట్వీట్ చేస్తుంటారు. ఆమె ఏదో అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని జగన్ ఎందుకు శాసనసభకు వెళ్లడం లేదని ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నారు అనే బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై ఆమెకు బాగానే తగిలినట్టున్నాయి. వెంటనే వాటికి ఘాటుగా బదులిస్తూ మరో పెద్ద మెసేజ్ పెట్టారు. వైసీపీకి జగన్తో కలిసి 11 మంది ఎమ్మెల్యేలున్నారు, కానీ మాకు లేరు కనుక మేము శాసనసభకు వెళ్ళలేకపోతున్నాం. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు హామీలపై నిలదీసుకునే ఉన్నాము. కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉన్నాము. కానీ జగన్ శాసనసభకు వెళ్లి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలపై ఎందుకు నిలదీయడం లేదని అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా తిరిగి మమ్మల్ని విమర్శిస్తున్నారు. ప్రజలు మీ అధినేత జగన్ని నమ్మి మీ పార్టీకి అధికారం అప్పగిస్తే 5 ఏళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని పందికొక్కులా దోచుకోవడం తప్ప ఏం చేశారు? ప్రజల సొమ్ముని మీ అధినేత జగన్ ప్యాలెస్కు తరలించుకుపోయారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు పని చేయకుండా దోచుకు తినడం వల్లనే ప్రజలు మీ పార్టీకి కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కనీయలేదు. ఒకవేళ శాసనసభకు వెళ్ళదలుచుకోకపోతే 11 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయండి. ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టడానికి కాదు ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చింది అంటూ వైఎస్ షర్మిల ఘాటుగా బదులిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని జగన్ నిత్యం వాదిస్తూ ఉంటారు. కనుక అది నిజమని నిరూపించే అవకాశం జగన్కే ఉంది. షర్మిల చెప్పినట్లు జగన్తో సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేసి 11 సీట్లు గెలుచుకుని తమ వాదనలు నిజమే అని నిరూపించుకోవచ్చు కదా. లేదా ఆమె చెప్పినట్లుగా శాసనసభ సమావేశాలకు హాజరయ్యి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు కదా.